ఏపీలోని భూములను అనునాయులకు ప్రైవేటు సంస్థలకు ఇష్టారీతిన దోచిపెడుతున్న చంద్రబాబు మరో భూ దోపిడీకి సిద్ధమయ్యారు. విశాఖలోని గీతం సంస్థకు భూ నజరానా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు పావులు కదుపుతోంది కూటమి సర్కార్. 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ అంశంగా గీతం భూములు పెట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, విశాఖ జిల్లాలో ఉన్న భూములను పప్పు బెల్లాల కూటమి ప్రభుత్వం తమకు కావలసిన వారికి కట్టబెడుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో ఉన్న భూములను 99 పైసలకే ఎకరాను, అలాగే వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైసలకే కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం తమకు కావలసిన వాళ్ళకి తమ దగ్గర బంధువైన ఎంపీ భరత్కు సంబంధించిన గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధం చేసుకుంది. గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూమిని క్రమబద్ధీకరించేందుకు కూడా కుట్రకు తెరలేపింది. ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అందులో 15వ అంశంగా ఈ 55 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి కేటాయించేందుకు కూడా సర్వం సిద్ధం చేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా ఈ భూములను కట్టబెడుతున్నారు. గీతం యూనివర్సిటీ గతంలో 55 ఎకరాల భూమిని కబ్జా చేసింది. దీని మీద పెద్ద ఎత్తున విశాఖ వాసులు పోరాటం చేస్తున్నారు. గీతం ఆధీనంలో ఉన్న భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ విధంగా గీతం యూనివర్సిటీ చెరలో ఏవైతే 55 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా లోకేష్కి, అలాగే బాలకృష్ణకి అల్లుడు, లోకేష్కి తోడల్లుడు కావడంతో ఆ భూమిని అడ్డదారిలో భరత్కు సంబంధించిన గీతం యూనివర్సిటీకి కట్టపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అది కూడా జీవీఎంసీకి సంబంధించిన చివరి సమావేశం. మళ్ళీ మరొకసారి సమావేశం పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఈ చివరి సమావేశంలోనే ఈ 55 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా తమకు నచ్చిన వారికి భూములు ఏ విధంగా కట్టబెడతారు? మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్లకు పైగా ఉంటుంది. ప్రభుత్వ భూములు ప్రజలకు చెందాలి తప్పితే ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వారికి కట్టబెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.